నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు. దినఫలాలతో, అలాగే ధర్మ సందేహాలతో మునుముందు చాలా మంచి మంచి కార్యక్రమాల్లో మీకు వినూత్నంగా కూడా కనిపించే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి మాట్లాడుకునే ముందు ధర్మ సందేహాలు అనగానే మనం నిత్యం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అసలు నిత్య జీవితంలో మనకి తెలిసి కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఇది పొరపాటు, దానివల్ల వచ్చే ఫలం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ప్రతిఫలం మనకి దక్కుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ ధర్మ సందేహాల రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటివే మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా, లేదా ఎలా కలవాలి మేడంని, కలిసి మాట్లాడితే బాగుంటుందని మీలో చాలామందికి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసినా మేడం అందుబాటులో ఉంటారు. ఇక ఈరోజు శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసానికి సంబంధించి ఒక మంచి వీడియో చేయబోతున్నాను. దానికి సంబంధించిన వివరాలు మేడం మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, ఈ శ్రావణ మాసానికి సంబంధించి చాలా వీడియోస్ గతంలో చేస్తున్నాము. అయితే అందులో మనం ఒకటి మిస్ అయ్యాం. చాలా విషయాలు మాట్లాడుకునే క్రమంలో కొన్ని మిస్ అవుతూ ఉంటాము. అయితే ఈరోజు దీని గురించి మాట్లాడితే బాగుంటుంది, అందరికీ యూస్ఫుల్ అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. గాజులు ప్రతి ఒక్కళ్ళు కోర్స్ మనం గాజులు నేను సౌండ్ వస్తుంది మన కెమెరాకి అని చెప్పేసి డిస్టర్బెన్స్ అని చెప్పేసుకుంటాం, కానీ కాకపోతే పూజా టైంలో ఖచ్చితంగా మట్టి గాజులు అవును వేసుకోవటం. అందులోనూ కొన్ని గాజులకి కొన్ని కలర్స్కి చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులో పెళ్లిలో కానీ మామూలుగా పూజల్లో కానీ గ్రీన్ బ్యాంగిల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తప్పకుండా వాలకానికన్నా మ్యాచింగ్ వేసిన ఒక 5 గాజులు వెయ్యాలి అని గ్రీన్ బ్యాంగిల్స్ పెళ్ళిళ్ళలో వేస్తూ ఉంటారు. అది ఈ మధ్యకాలంలో నేను చూశాను కాబట్టి. అయితే ఈ శ్రావణ మాసంలో ఈ గ్రీన్ బ్యాంగిల్స్కి ఇంకేదైనా ప్రత్యేకత ఉందా? అలాగే మెరూన్ కూడా వేసుకుంటూ ఉంటారు, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ కలర్స్కి అంత ప్రాధాన్యత, మట్టి గాజుల యొక్క ప్రాముఖ్యత చెప్పండి. తప్పకుండా. అయితే మనకి గాజులకి, నేచర్కి, ఆడవాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. ఈ కలర్స్కి, గ్రహాలకి, స్త్రీలకు, వీటికి కూడా అవినాభావ సంబంధం ఉంది. అయితే మనకి శ్రావణ మాసం అనేది, శ్రావణంలోనే మనం ఎందుకు ఈ గాజుల విశిష్టత అంటే, మనకి పెద్దలు చెప్పిన ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, లేదా నేచర్ పరంగా, సైన్స్ పరంగా కూడా గాజులు అనేది ఈ సమయంలో ఈ గాజులు వేసుకుంటే కొన్ని ఫలితాలు వస్తాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకునేది శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో ప్రకృతి ఆకుపచ్చగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఆకుపచ్చ రంగుతో ఉంటుంది, ప్రకృతి శోభిస్తూ ఉంటుంది. అయితే మన పెద్దలు పెట్టిన శాస్త్రాలు ఉత్తినే వృధాగా కాదు. వాళ్ళకి సైన్స్ తెలియకపోయినా సైన్స్కు సంబంధించినటువంటి అంశాలే ఇందులో జోడించారు. అందులో ఆకుపచ్చ దేనికోసము అంటే కనుక, అమ్మవారికి ఇష్టము అనేది ఒకటి లెక్క పెడితే కనుక, ఈ సమయంలో బుధుడు ఆకుపచ్చకు ప్రతీక గ్రహాల పరంగా. అయితే మనకి సైన్స్ పరంగాను ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక, ఈ ఆకుపచ్చ గాజులు ఎవరైతే ధరిస్తారో ముత్తైదుతనాన్ని సూచించడంతో పాటు అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగి ఉండడానికి, ఐశ్వర్యానికి, భార్యాభర్తల సంబంధానికి అనుకూలత కోసము సృష్టి అంటే నేచర్తో ఈమెకు మంచి అవినాభావ సంబంధం కలిగి ఉండడం కోసము ఆకుపచ్చని చూడంగానే ఒక రకమైన పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. ఇదే కాకుండా సంతానం కోరుకుంటారు. ఇప్పుడు ఈ సమయంలో కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు, సంతానం కోరుకునే వాళ్ళు, లేదా సౌభాగ్యం కోరుకునే వాళ్ళు ఆకుపచ్చకి ఇది ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ ఆకుపచ్చతో పాటుగా మీరన్నట్టు కాఫీ రంగు కలరు, ఎరుపు రంగు, తర్వాత పసుపు రంగు, గోల్డ్ కలరు, ఈ దీంతో పాటుగా ఇంకొక కలరు ఇప్పుడు ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది, మల్టీ కలర్స్ వస్తున్నాయి. అవి ఊరికే ఫ్యాషన్ కోసమే వేసుకోకూడదు, ఫ్యాషన్ పరంగా. అది తర్వాత ఎందుకు అనేది తర్వాత చెప్తాను. అయితే ఈ ఆకుపచ్చ శివ శక్తికి, దైవిక శక్తిని ఈ ఆకుపచ్చ దాంట్లోనే అంటే ఇనుమడింప చేయగలిగింది అనమాట. ఈ ఆకుపచ్చ గాజులు ఎప్పుడైతే వేసుకున్నారో మనిషిలో ఉన్న నెగిటివిటీని పోగొడుతుంది, ఎక్స్క్లూజివ్ ఈ శ్రావణ మాసంలో. ఆ తర్వాత మీ ఇష్టం ఏ కలర్ వేసుకున్నా అది పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఈ మాసంలో దానికి సంబంధించింది అయితే, ఈ గాజులు వేసుకోవడం వల్ల మణికట్టులో మనకి గాజులు నిండుగా వేసుకుంటాం, 1-2 కాదు కాబట్టి, ఈ మణికట్టు దగ్గర ఉన్న నరాలు మనకి ఓవరీస్ దగ్గర ఇంపాక్ట్ పడి, అంటే ప్రతి మన స్త్రీల భాగంలో ప్రతిదానికి కొన్ని భాగాలకు, మట్టెలకు, గాజులకు, గొలుసులకు
చెవికి, ఈ నాలుగిటికి బాగా ఎక్కువ సంబంధం ఉంది ఆరోగ్యపరంగా. ఈ గాజులు వేసుకోవడం వల్ల, అందులో మట్టి గాజులు వేసుకోవడం వల్ల భూతత్వంతో పాటుగా ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎప్పటికప్పుడు మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. కొన్ని పీసీఓడీస్ ఇలా రకరకాల మనకి సైంటిఫిక్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కి. వాటిని తగ్గించుకోవడం కోసము ప్రత్యేకంగా ఈ మాసంలో ఆకుపచ్చనే ప్రిఫర్ చేస్తారు. అయితే సంతానం ఎవరైతే కావాలనుకుంటారో వారు కూడా ఈ గాజులు వేసుకుంటే సంతానానికి కలిగేటటువంటి అవకాశాలు వస్తాయి. మన వాళ్ళు సిల్లీ క్వశ్చన్స్ చేస్తారు, గాజులు వేసుకుంటేనే సంతానం కలుగుతుందా అని. అయితే దానికి ఒక పరిహారంగానే తప్ప ఒక గాజులు వేసుకుంటే పిల్లలు పుట్టేస్తారు, గాజులు వేసుకుంటే అవి జరిగిపోతాయని కాదు. గాజులు ఆరోగ్యానికి సంబంధించినవి, అందులో మట్టి గాజులు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఆకుపచ్చ గాజులు కానీ గాజులు కానీ మట్టి గాజులు కానీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే 24 గంటలు మనకి సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈ అటు ఇటు కదిలి ఆ సౌండ్స్ రావడం వల్ల ప్రత్యేకించి గాజులు ఎందుకు వేసుకుంటారు అంటే ఈ సౌండ్స్లో మనము అన్ని గదులు తిరుగుతూ ఉంటాము, వంటగది దగ్గర నుంచి హాల్ దగ్గర నుంచి అన్నీ తిరుగుతుంటాము. ఈ తిరగడంలో ఎక్కడైనా నెగిటివిటీ ఉంటే ఈ గాజుల శబ్దం వల్ల నెగిటివిటీ పోతుంది అని. ముత్తైదుతనానికి సూచగా అని, అంటే ఆధ్యాత్మిక పరంగాను తన హెల్త్ పరంగాను ఇంట్లో నెగిటివిటీ ఉండకుండా ఉండడం కోసమని మట్టెలు, గాజులు, పట్టీలు ఇలాగా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కటి ఆపాదించబడింది. మన పెద్దలు పిచ్చివాళ్ళే పెట్టలేదు, మన సైన్స్ కూడా అంత తక్కువదేం కాదనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఆకుపచ్చ గాజు ధరిస్తే అన్ని రకాలుగా యోగ్యదాయకంగా ఉంటుంది అనేది. అయితే ఎరుపు దేనికి చేస్తారు అంటే కలర్స్ ఇప్పుడు చెప్పుకుందాము. ఎరుపు దేనికి చేస్తారు అంటే కనుక భర్త యొక్క ఆయుష్ పెంచుకోవడం కోసం ఎరుపు కుజుడికి సంబంధించినది, అంగారకుడికి సంబంధించింది. అదేంటంటే ఏవైనా కుజదోషాలు ఉంటే పోగొట్టుకోవడం కోసం. ఇది ఏది చేసినా మనం దానికేనా అంటే దానికని ప్రతిపాదించబడింది కాబట్టి అవి వేసుకుంటాము. ఇది ఒక పరిహారం కింద అందంగా కూడా ఉంటుంది. అయితే పసుపు వేసుకున్నట్టయితే కనుక పసుపు గురుడికి సంబంధించింది, గురుగ్రహానికి సంబంధించింది. అది వేసుకుంటే ఐశ్వర్యం వస్తుంది. తర్వాత ఎర్రని ఎరుపు, ఇందాక మనం చెప్పుకుంది కాషాయది, ఈ రంగు ఏది బ్రౌన్ కలరు. ఇది ఎరుపు వేసుకున్నట్టయితే సూర్యగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఈ స్త్రీలో ఉంటే కనుక అవి పోతాయన్నమాట. నలుపు వేసుకుంటారు చాలామంది, నల్ల గాజులు కూడా వేసుకోకూడదు. కానీ ఎవరికైతే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఈ శని ప్రభావితులు ఎవరైతే ఉంటారో కనీసం ఒక్క గాజు అయినా సరే నలుపు వేసుకుంటే శని భగవానుడి ప్రీతి కోసము, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, ప్రొటెక్షన్ కోసం వేసుకుంటారు. రైట్. సో మొత్తానికి అసలు గాజులకు సంబంధించిన పూర్తి సమాచారం అందిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ గాజులకు సంబంధించిన విషయాలు అర్థం కాకపోయినా మీకు తెలిసిన ఇంకేదైనా విషయాలున్నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, ఇంకా మీకు ఎలాంటి సమాచారం కావాలనుకుంటున్నారు, ఏవైనా ధర్మ సందేహాలు ఉన్నా అలాంటి క్వశ్చన్స్ కూడా మాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పంపించండి. దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.